ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాండీతో కాసేపు. ఈరోజు వీడియోలో నేను క్యాండీకి సిక్స్త్ మంత్‌కి మేము ఏమేం కొన్నాను, అసల సిక్స్త్ మంత్ బర్త్‌డే ఎలా చేసుకున్నాము అన్నది నేను ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చూపిస్తున్నాననమాట. సో, మీకు టైం వేస్ట్ అనుకుంటే వీడియోని స్కిప్ చేయండి. లేదు అసలు ఎలా చేశాను, ఏంటి అని మీకు ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటే గనుక వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనుక మర్చిపోకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ షూ అనమాట. సో, తనకి ఆల్రెడీ వైట్ షూ ఉండింది క్యాండీకి. సో, నేను ఈ షూ ఆర్డర్ చేశాను. ఈ షూ అనేది ఈ పర్టిక్యులర్ ఫ్రాక్‌కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఆర్డర్ చేశాననమాట. అయితే సిక్స్త్ మంత్‌కి నేను కొన్న ఫ్రాకే ఇదా అంటే కాదు. నేను సేజ్ గ్రీన్ కలర్ తీయమని అనుకున్నాను. ఇన్ కేస్ ఆ కలర్ నా పాప స్కిన్ టోన్‌కి మ్యాచ్ అవ్వకపోతే ఇదొక సేఫ్ సైడ్‌కి అని చెప్పి ఈ డ్రెస్ కూడా తీసుకున్నాననమాట. కానీ ఇది బాలేదు. ఐ మీన్ లైక్ నాకు రిసీవ్ అవ్వడమే డ్యామేజ్డ్ పీస్ రిసీవ్ అయిందనమాట. సో, అందుకోసం నేను ఇది యూజ్ చేయలేదు. ఈ షూ ఏదైతే ఉండిందో నేను తీసుకున్నది బోత్ ఈ డ్రెస్‌కి మ్యాచ్ అవుతుంది. నేను అనుకున్న సేజ్ గ్రీన్‌కి మ్యాచ్ అవుతుందనమాట. సో, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి ఈ కౌచ్ ఎందుకు తీసుకున్నానంటే క్యాండీ కరెక్ట్‌గా సిక్స్త్ మంత్ రాబోతున్న 2 డేస్‌కి ముందు కూర్చోవడం స్టార్ట్ చేసింది తనంతట తానే. అయితే నాకు సిక్స్త్ మంత్‌కి నేను ఒక ఫోటో షూట్ అనుకున్నాను. నేను మల్టిపుల్ ఫోటో షూట్స్ చేశాను పాపకి. ఫస్ట్ వచ్చేసరికి వాటర్ మిలన్ థీమ్ తోటి, సెకండ్ వచ్చేసరికి ఆహ్, యాక్చువల్ సిక్స్త్ మంత్, హాఫ్ మంత్ బర్త్‌డే షూట్‌కి, తర్వాత వచ్చేసరికి తను 6 మంత్ కేక్ సెలబ్రేషన్స్ అలా డిఫరెంట్ తీశారనమాట. సో, దాంట్లో ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఈ కౌచ్‌లో కూర్చోబెట్టి ఫోటో తీయాలనేది నా కోరిక. సో, దానికోసం అది నేను ఆర్డర్ చేశాను. అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఐ థింక్ యూఎస్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇండియాలో ఉన్నాయా అన్ని ప్రొడక్ట్స్ యాస్ ఇట్ ఈజ్ అంటే తెలీదు. మీకేమైనా ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదొచ్చేసరికి సేజ్ గ్రీన్ ఇది నేను యాక్చువల్‌గా తన బర్త్‌డే టైమ్‌కి ఐ మీన్ లైక్ ఈవినింగ్ కేక్ కటింగ్ టైమ్‌కి వేయాలనుకున్నది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ 2 హెడ్ బ్యాండ్స్ ఇచ్చిన విషయం నేను మర్చిపోయాను. సో, నేనది అసలు యూజే చేయలేదు. అది యూజ్ చేయకుండా నేను వేరేది యూజ్ చేశాననమాట. ఆ ఫోటోస్ కూడా నేను మీకిక్కడ అటాచ్ చేస్తాను. సో, ఇది నేను అనుకున్న ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను తనకి. కానీ తనకి సిక్స్త్ మంత్ నుంచి ఈ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, సిక్స్త్ మంత్‌కి తీసుకున్నాను. సో, దీంట్లోని ఏదైతే ఆ ఆరెంజ్ కలర్ లాంటిదొచ్చిందో, సాఫ్రాన్ కలర్ లాంటిది. సో, అది ఆ షూకి కూడా మ్యాచ్ అవుతుంది. సో, అందుకోసం అని చెప్పి రెండిట్లకి మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. క్లాత్ అండ్ క్వాలిటీ కూడా వర్త్ ఫర్ ద మనీ అని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి డెకరేషన్ అనే అనుకున్నప్పుడు నేను బెలూన్ డెకరేషన్ అని అనుకున్నాను. నా ఐడియా వచ్చేసరికి సింపుల్‌గా ఉండాలి. ఒకటి తనకి 6 అనే బెలూన్ ఒక స్టాండ్ పైన ఉండాలి. సో, ఆ బెలూన్స్‌ని ఈ సేజ్ గ్రీన్‌తో పక్కన బ్యాక్ డ్రాప్‌లో నేను చేయాలనుకున్నాను. అందుకోసం అని చెప్పి నేను సేజ్ గ్రీన్ బెలూన్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. అదొచ్చింది. బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి నేనెప్పుడు పాపకి గ్రే కలర్ బెడ్‌షీట్‌తో పైన ఫోటోషూట్స్ మంత్ ఆన్ మంత్ ఫోటోషూట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు పాప ఎదిగింది కాబట్టి నా దగ్గర ఉన్న త్రో ఏదైతే ఉండిందో అది సరిపోవట్లేదు. సో, యాక్చువల్‌గా ఫోటోషూట్‌కి బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా! ప్లెయిన్‌ది. సో, గ్రేది నేను తీసుకున్నాను. పాపకి నేను ఎలా ఫోటోషూట్స్ యాడ్ చేశానన్నది కూడా మీకు ఫోటోస్ వన్ బై వన్ యాడ్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ కేకొచ్చేసరికి ఇది కేక్ పైన స్టాండ్ అనమాట. హాఫ్ వే టు వన్ అని చెప్పి. ఇది యాక్చువల్‌గా నేను 2 స్టిక్స్ ఆర్డర్ చేశాను. వన్ వచ్చి ఈ గోల్డ్ కలర్ టైప్, ఇంకొకటొచ్చి బ్లాక్. బ్లాక్‌ది ఏది లుక్ బావుంటే అది యూజ్ చేద్దామని చెప్పి. ఇదేమో నంబర్ 6 బెలూన్ అనమాట. ఇది నేను ఎలా డెకరేట్ చేశానన్నది మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను. సో, అదెలా ఉందనేది. తర్వాతొచ్చేసరికి నేనిలాగా పాపకి సిక్స్త్ మంత్‌కి సెపరేట్ అనుకున్నాను కదా! అది ఫోటోషూట్ ఏంటా అని చూసినప్పుడు నాకు నెట్‌లో ఏం దొరికిందంటే, యూజువల్‌గా గర్ల్స్‌కి స్కర్ట్ కింద వేసి, పర్ల్స్ వేసి, హాఫ్ వే టు వన్ అని చెప్పి క్రౌన్ ఉంటుందన్నమాట. ఆ క్రౌన్ పెట్టి ఫోటో తీశారు. సో, అది కూడా నేను నా పాప ఫోటో ఇక్కడ ఒకటి అటాచ్ చేస్తాను మీరు చూడండి. ఇక్కడ మనకి యూఎస్‌లోని థీమ్ కేక్ కొనాలంటే చాలా ప్రైస్ ఉంటది. అందుకోసం అని చెప్పి మోస్ట్‌లీ ఎక్కువ టాపర్స్ యూజ్ చేస్తారు. నేను అనుకున్న కలర్ సేజ్ గ్రీన్ కాబట్టి, ఆ సేజ్ గ్రీన్‌లోనే టాపర్స్ అని సెర్చ్ చేస్తే నాకిది దొరికింది. సో, ఈ టాపర్స్ తోటి కూడా కేక్ నేను రెడీ చేశాను. అది ఎలా చేశానన్నది కూడా వీడియోలో ఇక్కడ మీకు సైడ్‌న అటాచ్ చేస్తాను. మీరది చూడొచ్చు. సో, దీనితోటి కేక్ నీట్‌గా డెకరేట్ చేశాను. అవుట్‌పుట్ అయితే వచ్చింది. నేను ఆ గోల్డా, బ్లాకా అనుకున్నాను కదా! స్టిక్ ఏది అటాచ్ చేయాలని చెప్పి బ్లాక్ సూట్ అయిందనమాట. సో, నేను బ్లాక్‌తో దాన్ని బ్లాక్ పెట్టాను దానికి. అలానే బ్యాక్ డ్రాప్స్ కూడా నేను మల్టిపుల్ కలర్స్ ఆర్డర్ చేశాను. తనకి ఏది సూట్ అవుతుందన్నది తెలీదు కాబట్టి. ఎప్పుడు కూడా అంతే కదండీ! పాపకి ఏది బెస్ట్ బేబీస్‌కి ఏది కరెక్ట్ ఉంటుందో తెలీదు కాబట్టి నేను అన్ని 2 ఆప్షన్స్ కింద చూసాను. వీటిలిని ఏమంటారో తెలీదు. నాకు తెలిసి పైప్ బెలూన్స్ అని ఏదో నేను సెర్చ్ చేశాను మొత్తానికి నాకిది దొరికింది.
ఈ బెలూన్ అనేది నా 6 నంబర్ ఏదైతే ఉండిద్దో దాని దగ్గర ఒక చోట నేను దీన్ని రౌండ్స్ బ్యాంగిల్ టైప్‌లో పెట్టాలనుకున్నాను. అందుకోసం దీన్ని తీసుకున్నాననమాట. ఇంకొక బెలూన్ కూడా తీసుకున్నాను. అదొచ్చి డిస్నీ ఫ్లవర్స్ అనమాట. ఈ డిస్నీ ఫ్లవర్స్ నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే నేను 2 డిఫరెంట్ బ్యాక్ థీమ్స్ అనుకున్నాను. ఐ మీన్ 2 డిఫరెంట్ డెకరేషన్స్ అని అనుకున్నాననమాట. మాకప్పుడు పర్టిక్యులర్ టైంకి ఏది పర్మిట్ అయితే నేను అది చేద్దాం అనుకున్నాను. సో, దాని ప్రకారం చూసినప్పుడు ఈ ఈ డిస్నీ బెలూన్స్ ఏదైతే ఉండిందో, ఫ్లవర్స్ ఏదైతే ఉందో ఇది యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇది అన్నాను కదా! ఇంకొక వుడెన్ బ్యాక్‌డ్రాప్ ఇది తీసుకున్నాను. బట్ ఇది యూజ్ చేయలేదనమాట. సో, పాప ఫోటోస్ అనేది ఎలా తీసుకున్నాము అన్నది నేను ఇక్కడ వీడియోస్‌లో చూపిస్తాను. ఒకసారి చూడండి. సో, ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ ఏవైతే నేను 6th మంత్‌కి తీసానో అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాననమాట. సో, మీరు మిగతా పిక్చర్స్ చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. కావాలంటే ఫాలో చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.